వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఎక్స్పర్ట్ అధూరి గ్రూప్ డైరెక్టర్ ఆర్యన్ గారు మనతో పాటు ఉన్నారు. సో నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలకి రియల్ ఎస్టేట్ పరంగా కాస్త అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద అసలుకి ఈ బడ్జెట్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉందా? ఈ అనిశ్చితి ఇలానే కొనసాగే అవకాశం ఉందా? సో మొత్తం మీద ఈ అన్ని విషయాలపై మనతో పాటు చర్చించడానికి ఆర్యన్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. చూశారు మీరు బడ్జెట్ నిన్న. అవునండి. సో రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే కాస్త అనుకూలంగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఒక పక్క ఎన్ఆర్ఐలకు కావచ్చు, ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే మొత్తం 7 బుల్లెట్ ట్రైన్స్ అనౌన్స్ చేస్తే అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అవకాశం వచ్చింది. సో మొత్తం మీద దీనివల్ల ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు? 2026 బడ్జెట్ రియల్ ఎస్టేట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుందండి. అంటే పెను మార్పులే జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ మీద ఎంత ఫోకస్ పెట్టారు అంటే ఓవరాల్గా ఆ సిటీస్ని చిన్న చిన్న సిటీస్ని కూడా అర్బనైజేషన్ చేయాలనుకుంటున్నారు. ఉన్న సిటీస్ని ఏమో ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారు. వన్ ఆఫ్ ది ఇండియా అంటే రియల్ ఎస్టేట్లో టాప్ అనే దాన్ని తీసుకురావడానికి చాలా మంచి ఆప్షన్సే ఇచ్చారు. 12.2 lakh crores అంటే 12.2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అండ్ మోర్ ఓవర్ రోడ్స్, రైల్వే కనెక్టివిటీ వీటన్నిటి మీద కేటాయించడం జరిగింది. సో ఇంత పెద్ద బడ్జెట్ ఏమేమి చేంజెస్ తీసుకురాబోతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో ఇది మంచి మార్పు అనే చెప్పాలి. ఎందుకు అంటే కనెక్టివిటీ పెరిగితే టైం తగ్గుతుంది. టైం తగ్గింది అంటే ఆటోమేటిక్గా చుట్టుపక్కల జాబ్స్ పెరుగుతాయి. జాబ్స్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా చుట్టుపక్కల జాబ్స్ని రిలేటెడ్గా చాలా 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 కంపెనీలు కానీ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా బతకడానికి ఒక ఛాన్స్ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన కంట్రీ జీడిపి పెరగడానికి కూడా ఈ యొక్క 12.2 lakhs crores ఏదైతే ఉందో మంచి అవకాశాన్ని ఇస్తుందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఒక బుల్లెట్ పాయింట్స్లో చెప్పుకుందాం. ఫస్ట్ది ఏంటంటే ఎన్ఆర్ఐలకి మంచి ఊరట ఇచ్చింది. ఇదివరకు ఎన్ఆర్ఐలు ఎవరైనా సేల్ చేయాలంటే అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్ ఎవరైనా సేల్ చేయాలంటే రెసిడెన్స్ ఇండియన్కి ఎవరైనా సేల్ చేసినప్పుడు వాళ్ళు కంపల్సరీ ఒక టీడీఎస్ ఉండాలి. టీడీఎస్ లేకపోతే ఆ టీడీఎస్ అప్లై చేయాలి, దానికి పర్మిషన్ రావాలి. పర్మిషన్ వచ్చిన తర్వాత టీడీఎస్ ప్రాసెస్ చేసి చాలా గ్యాప్ ఉండేది. దీనివల్ల రిజిస్ట్రేషన్ లేట్ అయిపోయేది. ఇప్పుడు ఎన్ఆర్ఐ కాని పర్సన్ అంటే మన ఇండియాలో ఉండే పర్సన్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎన్ఆర్ఐ దగ్గర ఇంత రిస్క్ ఎందుకు, లోకల్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే డబ్బులు ఇస్తాము, పేమెంట్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనుకునేవాళ్ళు. సో ఎన్ఆర్ఐలు పాపం ఏమి చేసేవాళ్ళంటే ఈ టీడీఎస్ ఉండడం వల్ల ఈ ఇంచుమించు నెల 2 నెలలు పట్టేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు తొందరగా సేల్ చేసుకోలేకపోయేవారు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఈజీ ప్రాసెస్ పెట్టింది. ఎవరైనా ఎన్ఆర్ఐ నుంచి ల్యాండ్ కొనుక్కున్నా లేదా ప్లాట్ కొనుక్కున్నా వాళ్ళకి టీడీఎస్ అనే ఆప్షను టీడీఎస్ తీయలేదు, ట్యాన్ అనే ఆప్షన్ లేకుండా ప్యాన్తోనే ఇచ్చేసారన్నమాట. టీడీఎస్ కంపల్సరీ కట్టాల్సిందే, బట్ ట్యాన్ అప్లై చేయాలి అనే ప్రాసెస్ తీసేశారు. ఓన్లీ మనకు ఉన్నటువంటి ప్యాన్ ఆధారంగా మనం టీడీఎస్ని అప్లై చేసేయచ్చు, అదే డిడక్ట్ చేసేయచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎన్ఆర్ఐ 1 crore రూపీ ల్యాండ్ కానీ ఒక ప్లాట్ కానీ ఎవరికైనా అమ్మాలనుకుంటున్నారు. దెన్ అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో షార్ట్ టర్మ్ గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే 24 months కంటే లోపల కొని అమ్మేస్తే కనుక దాని మీద 30% ఉంటుంది. సో ఒక 1 crore రఫ్గా 30 పాయింట్ చేంజ్ మనము టీడీఎస్ కట్ చేసేసి ఎన్ఆర్ఐకి 70 వరకు పంపించాలి, 30 వరకునేమో గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. లేదు 5 years దాటిందంటే 2 years దాటి ఎంతైనా కూడా సో 20% కట్ చేస్తే సరిపోతుంది. ఈ పర్సంటేజ్ కట్ చేసి టీడీఎస్ కట్టేస్తే ఎన్ఆర్ఐకి రిమైనింగ్ పేమెంట్ వెళ్తుంది. దీనివల్ల ఎన్ఆర్ఐ సేల్స్ పెరుగుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఐ నుంచి సేల్స్ అనేది పెరగడం వల్ల వాళ్ళకి మళ్ళీ మనీ రొటేషన్ అవుతుంది, ఇంకొన్ని ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అదొక మంచి అడ్వాంటేజ్. సెకండ్ బుల్లెట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రోడ్స్ కానీ రైల్వే కనెక్టివిటీ కానీ చిన్న చిన్న సిటీస్ని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ కానీ చాలా బాగా చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ బాగా ఎక్స్పాండ్ చేశారు అండ్ రైల్వే కనెక్టివిటీ బాగా చేస్తున్నారు. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళడానికి ఉండే టైం అనేది తగ్గిపోతుంది. అండ్ చిన్న ఊర్ల నుంచి ట్రైన్ కనెక్టివిటీ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ పెంచడం వల్ల ఆ ఊర్లు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ని బాగా ఫోకస్ చేశారు. ఇప్పుడు వరకు టాప్ సిటీస్లో ఎలాగో డెవలప్మెంట్ వచ్చేసింది, టాప్ సిటీస్లో రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్ సపోజ్ నిజామాబాద్ లాంటిది కానీ, కామారెడ్డి, రేచిపల్లి ఇలాంటి చిన్న చిన్న ఊర్లు అంటే ఇటువైపు చూసుకుంటే అటు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కానీ లేదంటే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కానీ అంటే ఇటు తెలుగు రాష్ట్రాలు రెండిట్లోని చిన్న చిన్న ఊర్ల మీద ఫోకస్ చేసి ఆ ఊర్లని నెమ్మదిగా బాగా ఎక్స్పాండ్ చేసి దాన్ని అర్బనైజేషన్ అంటాం మనం. అంటే సిటీస్కి దగ్గరగా తీసుకురావడానికి మంచి ప్రయత్నం చేశారండి. ఈ ప్రయత్నంలో బిలీవ్ మీ ఆర్ నాట్ లోకల్ వాళ్ళు చాలా బాగుపడతారు. అంటే ఒక రైల్వే కనెక్టివిటీ వచ్చింది, రైల్వే స్టేషన్ వచ్చింది అంటే ఏంటి, అక్కడ దగ్గరలో అపార్ట్మెంట్లు పెరుగుతాయి.
నెక్స్ట్ కమర్షియల్ పర్పస్ పెరుగుతుంది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లాభపడతారు. ఓవరాల్‌గా కంట్రీ జీడీపీకి ఈ యొక్క బడ్జెట్ అయితే బెస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంకా థర్డ్ ఏం చేసిందంటే, అంటే ఈ బడ్జెట్‌లో రైల్వేలు ఇవన్నీ కేటాయించడం కాకుండా ల్యాండ్ లార్డ్స్‌కి ఒక సపోర్ట్ చేసింది. అంటే ఎప్పుడైనా గవర్నమెంటు ఏదైనా రైల్వే జోన్ తీసుకున్నప్పుడు సామాన్యుడిది ల్యాండ్ పోయిందనుకుందాం. 1 ఎకరం గాని, 2 ఎకరాలు గాని పోయింది. లేదా ఫ్లైఓవర్ వల్ల 1 ఎకరం గాని, 2 ఎకరాలు గాని పోయింది. ఇదివరకు ఏం చేసేవారంటే గవర్నమెంట్ ఒక సమ్ ఎక్స్ అమౌంట్‌ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాని మీద కూడా ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేయాల్సొచ్చేది ఇదివరకు. సో, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఏదైనా అవసరం వచ్చి ల్యాండ్ తీసుకుంటే, దానికిచ్చే సెటిల్మెంట్ ఏదైతే ఉందో, దాని మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అలా కాకుండా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ ఉంటారు. అంటే గవర్నమెంట్‌తో పాటు ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులు కలిసి చేసే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో, దానికి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ లార్డ్స్‌కి కొంచెం బెనిఫిట్ అని చెప్పాలి. సో, సపోజ్ వాళ్ళకి ఓఆర్ఆర్‌లో గాని, ఏదైనా ఏరియాలో 3-7 ఎకరాలు, 10 ఎకరాలు పోయిందనుకుందాం. వచ్చే వచ్చే డబ్బు లక్షల్లో కాదు కోట్లలోనే ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ ట్యాక్స్ పే చేయాల్సొచ్చేది. ఇప్పుడు ఆ ట్యాక్స్ పే చేయకుండా వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అంటే పెద్ద కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఏదైతే తీసుకుంటున్నారో గవర్నమెంట్‌కి వాటికి ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ తీసుకుందాం. దుబాయ్‌లో ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే ట్రాక్ గాని, లేదంటే ఒక మెట్రో ట్రైన్ గాని వేయాలన్నా, ఫ్లైఓవర్ వేయాలన్నా, ఒక సామాన్యుడి ల్యాండ్ ఎవరిదైనా పోయింది అంటే రూపాయి ప్లేస్‌లో రూ. 4 ఇస్తారాళ్ళు. అవును. దానివల్ల ఏంటంటే లోకల్‌లో ప్రొటెస్ట్ ఏమి వాళ్ళు గొడవ పెట్టరు. గవర్నమెంట్‌కి ఎగైనిస్ట్ చేయరు. సో, నెమ్మది నెమ్మదిగా ఆ కల్చర్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారేమో మన ఇండియా కూడా అనిపిస్తుంది. సో, ఇది 100% ల్యాండ్ లార్డ్స్‌కి ఉపయోగపడుతుంది. సో, మొత్తం మీద నిన్న నిర్మలా సీతారామన్ గారు అమరావతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. యెస్. సో, ఒక 100 సంవత్సరాలకు తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేయాలి. ఒక అవును. మహానగరం నిర్మించాలి అని చెప్పి ప్రస్తావించడం కూడా ప్లస్ ఒక రకంగా బూస్టింగ్ లాంటిదే అమరావతికి. యెస్. ఒక చంద్రబాబు నాయుడు గారి విజన్, అవును. మరోపక్క కేంద్ర ప్రభుత్వం సపోర్ట్‌తో కూడా అమరావతి నిర్మాణ పనులైతే కొనసాగుతున్నాయి. అవును. సో, మీకున్న సమాచారం బట్టి ప్రస్తుతం ఈ 2 ఇయర్స్ అయితే గవర్నమెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ పనులు ఎంతవరకు సాగుతున్నాయి? సో, ఈ అనౌన్స్ ఎంతవరకు అమరావతి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? 100% అమరావతి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ లార్డ్స్ కానీ, రియల్ ఎస్టేట్‌కి కానీ, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పర్సన్స్ కానీ అందరికీ కూడా ఇది బూస్ట్ ఇస్తుందండి. హ్మ్. ఎందుకంటే అమరావతిని డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు హైదరాబాదు డెవలప్డ్ సిటీ, మరి ప్రాబ్లమ్ ఏం లేదు. అమరావతి దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఆ చుట్టుపక్కల కనెక్టివిటీ కూడా బాగుంది. అక్కడ కనుక ఒకవేళ మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే, జాబ్స్ క్రియేట్ అయితే, ఆంధ్ర కూడా ఇప్పుడైతే ఏదైతే అనుకుంటున్నామో కొంచెం వెనకబడి ఉందనేది, అది కొంచెం ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం చూసుకుంటే ఇంకా కంపెనీలు తీసుకురావాలనుకుంటున్నారు. బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కంపెనీలు రావు. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి బూస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అంటే ఆటోమేటిక్‌గా కంపెనీలు క్యూ కడతాయి. కానీ ఇది కొంచెం లాంగ్ టర్మ్ అజంప్షన్. అంటే ఇమ్మీడియేట్‌గా వచ్చేసేదేం కాదు. ఈ సపోర్టు నెక్స్ట్ బడ్జెట్ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేస్తే 100% మీరన్నట్టు అమరావతి ఏరియాస్‌లో కూడా మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైజాగ్ సైడ్ చూసుకునుంటే మన గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వచ్చిందో కొంచెం బూస్ట్ ఇచ్చింది. యెస్ సార్. అంటే ఎలాంటి బూస్ట్ ఇచ్చింది అంటే, ఒకప్పుడు చాలా డల్‌గా ఉన్న ప్లేస్‌లన్నీ కూడా ఇప్పుడు వైబ్రెంట్ అయినియి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వచ్చింది. దీనివల్ల కొంచెం బూస్ట్ పెరిగింది. అంటే ఉత్తరాంధ్ర ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక బూస్ట్‌కి సినారియోకి అడాప్ట్ అయ్యి ఉంది. యెస్ సార్. బట్ ఇటువైపు చూసుకుంటే అమరావతికి ఇంకా సందిగ్ధంలో ఉంది. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏమవుతుంది? ఇప్పుడు గవర్నమెంట్‌లో ఏమి లేవనే దాని మీద. సో, ఇలాంటప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి ఇది చాలా బూస్ట్ ఇస్తది. అంటే ఉత్తరాంధ్రలో వచ్చిన ఏదైతే ఫ్లో ఉందో, అదైతే ఎనర్జీ ఉందో దీనికి కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుజరాత్‌లో కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ఒక ఎయిర్‌పోర్ట్‌లు గానీ, లేదంటే చైనా బేస్డ్ మోడల్ గానీ ఇప్పుడు ఎలాగైతే తీసుకొస్తున్నారో, అలా విధంగా ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన కనెక్టివిటీతో పాటు ఈ అమరావతిని బాగా డెవలప్ చేయగలిగితే 100% నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మనము డెవలప్‌మెంట్ అయితే చూడగలుగుతామన్నమాట. 100% బూస్ట్ ఉందండి దీనికి. కానీ ఈ బూస్ట్ నిలబడాలి అంటే మాత్రం ఇంకా సపోర్ట్ దీనికి ఇంకా ఎక్కువ కావాలి. అంటే ఈ కంటిన్యూటీ ఉంటే మాత్రమే దీనికి సంబంధించిన డెవలప్‌మెంట్ అనేది కొంచెం ఫాస్ట్‌గా వెళ్తుంది. గూగుల్ డేటా సెంటర్ అనేది హ్మ్. ఒకవేళ బాబు గారు అనుకుంటే అమరావతికే తీసుకొని రావచ్చు. యెస్. అంటే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అమరావతి గురించి కొత్తగా నిర్మాణం అవుతున్న నగరం కాబట్టి అవును. సో, ఓ రకంగా ప్రచారం చేసుకోవాలంటే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అన్ని ప్రాంతాలను సమానంగా ఆయన తీసుకొని వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అటు వైజాగ్‌కి అది తీసుకొని రావటం. అంటే డేటా సెంటర్‌ని వైజాగ్‌లోనే ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, ఒకటి డేటా సెంటర్‌కి బాగా హెవీ వాటర్ కావాలి. హెవీ ఎలక్ట్రిసిటీ కావాలి. సో, కంపేర్ చేసుకుంటే ఆ వైజాగ్‌లో ఉన్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో, లేదంటే సీ కారిడార్ ఏదైతే ఉందో, డేటా సెంటర్‌కి అడ్వాంటేజ్ అవుతది. అంటే మన డేటా అంతా కూడా సముద్రం అడుగున లేయర్స్‌లో దాచిపెడతా ఉంటారు. అంటే డేటా ఎన్క్రిప్ట్ చేసేసి వాళ్ళు వైర్ల రూపంలో వెళ్తూ ఉంటది. చాలా ఎనర్జీ కావాల్సొస్తది.
అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే వైజాగ్ చాలా పెద్ద సీ ఉంది. సో, దాన్ని బేస్ చేసుకొని అటు వెళ్ళాల్సొచ్చింది. సో, కంపల్సరీ ఆ ఏరియాకి అడ్వాంటేజ్ అవుతదని 2 విధాలుగా ఆలోచించారు. అటు ఉత్తరాంధ్రకి కొంచెం డెవలప్‌మెంట్ చేసినట్టు అవును. ఉంటుంది. అండ్ పెద్ద పోర్ట్ ఉంది. సీ పోర్ట్ వైజాగ్ పోర్ట్ అంటే మీకు తెలుసు చాలా పెద్దది. అండ్ దానికి వాటర్ కనెక్టివిటీ గానీ, పవర్ కనెక్టివిటీ గానీ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాకి తీసుకెళ్లాల్సొస్తుంది. గూగుల్ కూడా స్పెసిఫికల్లీ ఆ ఏరియాని చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే. అంటే వాళ్ళ యొక్క దేనికి అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ఉపయోగపడాలన్నా, ఎయిర్‌పోర్ట్ నుంచి దగ్గరగా రావాలన్నా దీనికి కొంచెం బెనిఫిట్ ఉంది కాబట్టి వస్తుంది. సుమారుగా నెమ్మదిగా చిన్న చిన్న అప్పుడు వైజాగ్, విజయవాడలో ఉన్నటువంటి పోర్ట్స్ కూడా నెమ్మదిగా ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. బట్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ యాపిల్ డేటా సెంటర్ గానీ, అమెజాన్ డేటా సెంటర్ గానీ మోస్ట్లీ మళ్ళీ వైజాగే ఎళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే దానికి ఒక స్కోప్ ఉంది. ఎందుకంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి దాన్నే వీళ్ళు కూడా వాడుకుంటారు. సో, ఆ ఏరియా ఒక రకంగా చెప్పాలంటే ఆ బెల్ట్ అంతా కూడా ఒక డేటా సెంటర్ బెల్ట్ లాగా ఇన్ ఫ్యూచర్‌లో అయ్యే అవకాశాలున్నాయి. బికాజ్ ఆఫ్ హై వాటర్ ఫెసిలిటీ ఉంది. లేదా పవర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ ఉంది. సో, విజయవాడ కూడా నో డౌట్ మంచి ప్రాజెక్టులు అయితే తీసుకురావడానికి ప్లానింగ్‌లో ఉన్నారు. వైజాగ్ పరంగా మనం తీసుకున్నామంటే భోగాపురం ఎయిర్‌పోర్టు సో, అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్‌గా అక్కడ పనులు ఫినిష్ అవ్వటం. అండ్ గూగుల్ డేటా సెంటర్ రావటం. యెస్. ఒక్కసారిగా వైజాగ్‌లో వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. చాలా అవును. వరకు ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు వైజాగ్ వైపు చూస్తున్నారు. అది కూడా భీమిలి రోడ్ అంతా కూడా ఇప్పుడు చాలా వరకు విజిటర్స్ ఎక్కువ పెరిగిపోయారు కరెక్ట్. అని చెప్పి అంటున్నారు. ఏంటి మీ అంచనా ఏంటి ఆ ప్రాంతం డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఆహ్, అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే భోగాపురం సరౌండింగ్ ఏరియాస్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలిగితే అంటే ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్, శంషాబాద్ చుట్టుపక్కల ఎలాగైతే డెవలప్‌మెంట్ ఉందో ఆ ఏరియాలో కూడా మంచి డెవలప్‌మెంట్ ఉండే అవకాశాలుంది. అండ్ డేటా సెంటర్స్ వల్ల జాబ్స్ ఏమి పెద్దగా రావండి. అంటే డేటా సెంటర్స్‌లో ఎక్కువ ఎవరు వర్క్ చేస్తారంటే సెక్యూరిటీ గానీ, డేటా అనలిస్ట్‌లు గానీ కొంచెం లిమిటెడ్ పర్సన్సే చేస్తారు. దానివల్ల మోర్ జాబ్స్ వస్తాయని కాదు. బట్ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బయట ఉపయోగపడుతది. అంటే ఎవరైనా డేటా సెంటర్ ఉందని మాత్రమే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే నేను సజెషన్ చేసేది ఏంటంటే అక్కడ ఏమీ ఐటీ జాబ్స్ అయితే రావట్లేదు. అంటే మీకు కంపేర్ చేసుకుంటే అది ఐటీ ఇండస్ట్రీ ఏం కాదది. ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది అంటే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. గూగుల్ వచ్చిందంటే గూగుల్ ఎంప్లాయీస్ ఏమి అక్కడ వర్క్ చేయట్లేదు. సో, దాన్ని హైప్ చేసి జనాలు కొంచెంమంది ఇప్పుడు ప్లాట్ ఓనర్స్ అన్నీ హైప్ చేస్తున్నారు. బట్ ఆహ్, వీళ్ళు అనుకున్నంతగా అప్రిషియేషన్ రావాలంటే టైం పడుతుంది. బట్ దాన్ని బేస్ చేసుకునే నేను మీ ద్వారా ఇన్వెస్టర్‌లకి ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే డేటా సెంటర్ అనేది చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా సెంటర్ డేటాని ఒక చోట సేవ్ అండ్ సెక్యూర్ చేసే ప్లేస్ మాత్రమే. అంటే మీకు ఒక పర్సనల్ లాకర్ ఎలా మనకి మన దగ్గర ఉన్న బంగారాన్ని గానీ, వెండిని గానీ దాంట్లో పెట్టుకొని దాచిపెట్టుకోవడము, దానికి లాక్ ఏసుకుంటాం అవును. అట్లానే. సో, ఈ డేటా సెంటర్‌లో కూడా చాలా మొత్తం ఉన్న డేటా ఎప్పుడు ఏసీలో ఉంటుంది. దానికి సంబంధించిన సెక్యూరిటీ గానీ, లోపల వర్క్ చేసేవాళ్ళు గానీ, వీళ్ళు లిమిటెడ్‌గానే ఉంటారు. అంటే మహా అయితే ఒక 1000 మంది ఉండొచ్చు, లేకపోతే 2000 మంది ఉండొచ్చు. అట్లా ఆళ్ళు లిమిటెడ్‌గానే ఉంటారు. బట్ ఐటీ హబ్ లాగా వేలల్లో అయితే అక్కడ జాబ్స్ ఏమీ రావట్లేదు. బట్ భోగాపురాన్ని బేస్ చేసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ భోగాపురం అనక పార్వతీపురం, విజయనగరం ఇలా ఈ ఏరియాస్‌లో కూడా ఆటోమేటిక్‌గా డెవలప్‌మెంట్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో టైర్ 2, టైర్ 3 సిటీస్‌కి బాగా అడ్వాంటేజ్ ఉంది. సో, ఆ చుట్టుపక్కల ఉన్న మీరన్నట్టు భీమిలి గాని, ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటే 10 సంవత్సరాలు మనం విజన్ పెట్టుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇమ్మీడియేట్‌గా 5 ఇయర్స్‌లో దీన్ని అమ్మేద్దాము లేదంటే ట్రేడింగ్ చేద్దామంటే మాత్రం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఎస్ టైమ్. ఎగ్జాక్ట్లీ అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది. యెస్ అండి. ఏం జరుగుతుందంటే ఒకేసారిగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము 6 ఆ! మంత్‌కో 3 మంత్స్‌కో డబుల్ అయిపోవాలి. అవును. వెంటనే అమ్మేద్దాం అని చెప్పి ఆ ఊహల్లో ఉండటం వల్లే కాస్త మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది అమరావతిలో అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. మీరు అవునండి. ఒప్పుకుంటారా? అండ్ ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ఏదైతే ట్రేడింగే జరుగుతుందనమాట. సో, ఇప్పుడు బాబు గారు ఇంకా ఏవో తీసుకొస్తారనే ఊహాగానాలు, హ్మ్. లేదంటే దీనివల్ల ఇంకా పెరిగిపోతున్నాయని. అంటే ఎలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే పెరుగుతుందని లాస్ అయినోళ్ళు ఉన్నారు ఇంతకుముందు. అమరావతి వస్తుందని అప్పులు చేసి, ల్యాండ్స్ కొనేసి, మళ్ళీ రాక ఇబ్బంది పడినోళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అదే హోప్‌తో ఉన్నారు వీళ్ళు. హ్మ్. అంటే ఇంకా ఇప్పుడు లాస్ట్ టైం పోతే పోయింది కానీ ఇంకా డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుందని. సో, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే గ్రోత్ కొంచెం స్లోగా నడుస్తుంది. సో, ఇలాంటి టైంలో ఎవరైనా అప్పులు తెచ్చుకొని ల్యాండ్స్ కొనేసి ఏదో అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి కొనేద్దాం అనే వాళ్ళకి 100% రాంగ్ అండి ఇది. హ్మ్. టైం అయితే పడుతుంది. సో, చిన్నగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్న డబ్బు ఎంత డబ్బు ఉంటే అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోమని చెప్తాను. అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే అంత గ్రోత్ వీళ్ళకి అంత తొందరగా అయితే రాదు. సో, హ్మ్. దాంట్లో ఎవరైనా ఆ స్కీమ్స్‌లో ఏమన్నా పడితే మాత్రం తేరుకోవడం చాలా కష్టం. అంటే గవర్నమెంట్ కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి కూడా యెస్ అండి. డెవలప్‌మెంట్ చేద్దాం అని చెప్పి. సో, మొదటి విడత భూసేకరణ అయితే అందరూ అనుకూలంగా స్పందించారు. రెండో విడత భూసేకరణకి వెళ్ళినప్పుడు కాస్త ప్రతికూల వాతావరణం అయితే అక్కడ కనిపించింది. బట్ అవును. కానీ గవర్నమెంట్ అయితే
చాలా క్లియర్ కట్గా మొత్తం ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగబోతుంది. అవును. ఫ్యూచర్‌లో ఇదంతా అవసరం అని చెప్పి కూడా అంటున్నారు. అంటే అవును. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏదైతే కోర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు కానీ అవును. కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దాం, తక్కువ ప్రైస్‌లో వస్తుంది, అక్కడ ల్యాండ్ కొందాం, ఫ్యూచర్ అక్కడ బాగుంటుందని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. యెస్ అండి. మీరు చెప్పింది రైట్. ఓన్లీ అమరావతి ఫోకస్డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లే జరుగుతున్నాయి కానీ, అమరావతి చుట్టుపక్కల విలేజ్ అవును. ఫోకస్డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ జరిగిన రోజున ఏమవుతుందంటే, వీళ్ళకి రూపాయికి రూపాయి వచ్చేస్తుంది 100%. ఎందుకంటే, ఇవాళ కాకపోతే రేపైనా ఓఆర్ఆర్ అనేది ఒకటి ఫార్మ్ అవ్వాలి. విజయవాడ చుట్టుపక్కల ఓఆర్ఆర్ అనేది ఫార్మ్ అవ్వాలి. అది కనెక్టివిటీ ఉండాలి. సో, అలాంటప్పుడు చిన్న చిన్న ఏరియాస్ అన్నిటికి కూడా బాగా డెవలప్‌మెంట్ వస్తుంది. సో, కొంచెం వెయిట్ చేయగలిగితే ఇన్వెస్టర్‌లకి నేను చెప్పేదేంటంటే, కొంచెం వెయిట్ చేసి జాగ్రత్తగా చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఏదో ఒక మంచి న్యూస్ వచ్చిందని చేసేసుకోకుండా కొంచెం వెయిట్ చేసి చేసుకోవడమే బెటరు. ఎందుకంటే ఇంకా టైం పడుతుంది. లైక్ మినిమమ్ లేదంటే 8 మంత్స్ టు 1 ఇయర్ అయితే పడుతుంది. ఇయన్నీ సెట్ అవ్వి, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్లేసెస్ తెలియడానికి, లేదంటే అక్కడ ఏ ఏరియాస్‌లో మనకి స్టేషన్స్ గానీ, లేదంటే దానికి సంబంధించిన రోడ్ ప్లానింగ్ గానీ ఏమొస్తుందో తెలుసుకొని పెట్టగలిగితే బావుంటుంది. అంటే ఒక ఎమోషన్‌తో పెట్టేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో అక్కడ బిజినెస్ జరుగుతుంది. అంటే కంపేర్ చేసుకుంటే లాస్ట్ గవర్నమెంట్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి వాస్తవమే. 100% పెరిగినాయి. సో, జనాల్లో కూడా కొంచెం భయం పోయింది. కొంచెం వాళ్ళు కూడా అమౌంట్ తీస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఈ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసి చెప్పగలం గానీ ఓవరాల్‌గా పెద్ద గ్రోత్ అయితే కాదది. బట్ గుడ్ గ్రోతే. కంపేర్ చేసుకుంటే ఒక లాస్ట్ 5 ఇయర్స్‌తో కంపేర్ చేస్తే మంచి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసెస్‌కి వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు. రిజిస్ట్రేషన్ బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మంచి పరిమాణం అని అంటే ఆ భయం ఇంకా వెంటాడుతుందంటారా? లేదండి. మోస్ట్‌లీ చంద్రబాబు గారొచ్చి దాన్ని మాక్సిమమ్ క్లోజ్ చేసినట్టే చెప్పాలి. అంటే 80% కొంచెం ధైర్యాన్ని ఇచ్చినట్టే చెప్పాలి. హ్మ్. అంటే అట్‌లీస్ట్ ఏమవుతుందో అనుకునే దానికి ఏదో అవుతుంది అనే దాని వరకు అయితే భయం లేకుండా అయితే చేయగలిగారు. యెస్. రీసెంట్‌గా మీరు విజయవాడలో ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఒక 10 డేస్ దాకా మీరు అక్కడే ఉన్నారనుకుంటా ఐ అవునండి. థింక్. ఏం అబ్జర్వ్ చేశారు సార్ మొత్తం? అంటే ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్‌లో ఉంటారు మీరు. సో, అక్కడ మార్కెట్ గురించి, అక్కడ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాల గురించి, సో, మీరు కూడా అమరావతి ప్రాంతం తిరుగుంటారు. అక్కడ జరుగుతున్న వర్క్స్ గురించి, అవును. గవర్నమెంట్ ఎంత స్పీడ్‌గా ఫేజ్ 1 కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉందో క్లియర్ కట్‌గా అక్కడ అర్థమవుతుంది. సో, యెస్ అండి. ఓవరాల్‌గా యెస్. మీకు ఏమనిపించింది సార్? ఓకే. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ పక్కన పెట్టినా మన సిటీ ఎలా ఇదివరకు వైజాగ్ అంటే విజయవాడ అంటే ఆ ఏరియా నుంచి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకునే మంచి వైబ్రెంట్ కనిపించేది. ఇప్పుడు నేను 40 కిలోమీటర్లు ట్రావెల్ చేశాము. నెప్పల్ నుంచి పామర్రు ఆ ఏరియాస్ అన్నీ ఒకసారి తిరిగొస్తే ప్రతి ఏరియాలో కూడా హైవేని బేస్ చేసుకునే కాకుండా లోకల్‌లో కూడా మంచి ప్లాట్లు సెట్ చేయడము, వాళ్ళకి ఒక చిన్న డెవలప్‌మెంట్ అయితే వచ్చేసింది. అంటే కంపేర్ చేసుకుంటే దీని యొక్క అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనాలు కూడా ఆటోమేటిక్‌గా హైదరాబాద్‌లాగా కొంచెం దూరం వెళ్లి ఉండడము, దూరం వెళ్లి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా. ఒకప్పుడు ఏంటంటే కోర్ బెంజ్ సర్కిల్, సరౌండింగ్స్ ఆ చుట్టుపక్కల గొల్లపూడి గాని, సత్యనారాయణపురం గాని, ఈ చుట్టుపక్కల ఏరియాస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తేనే కరెక్ట్ అనుకునేవాళ్ళు. వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, కొంచెం దూరం వెళ్లి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే రూపాయి తక్కువొస్తది. ఇది మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుందనే కాన్సెప్టు ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ హైదరాబాద్‌లో ఎక్కువుంటదండి ఎప్పుడు కూడా. హైదరాబాద్ ఇన్వెస్టర్లు బాగా ఎక్కువ. ఎప్పుడన్నా ప్లాట్‌ల్లో పెట్టాలంటే. అది కంపేర్ చేసుకుంటే విజయవాడతో ఇప్పుడు విజయవాడకి ఆ రకమైన కంటెంట్ వచ్చింది. అంటే మనం కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళంటే మనకున్న ఇల్లు చాలనుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లల ఫ్యూచర్‌కి అట్‌లీస్ట్ ఒక చిన్న ప్లాట్ అన్నా తీసుకోవాలి అనుకునే మనస్తత్వం పెరిగింది. అది కొంచెం దూరంగా వెళ్ళినా మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాతావరణం అదంతా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బైక్ మీద, కార్ మీద వెళ్ళిపోయే ప్లేసే. ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. సో, మన అనే దాన్ని యాడ్ చేసుకున్నారు వాళ్ళు. సో, దాన్ని బేస్ చేసుకొని మేము వెంచర్‌లో అక్కడ నెప్పల్లో గాని, పామర్‌లో గాని మంచి వెంచర్స్ మేము ప్రొడక్ట్ చేశాము. సో, ఈ ప్రాజెక్ట్ మేము ఫస్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము స్లో రెస్పాన్సే వస్తదనుకున్నాము. బట్ కస్టమర్స్ నుంచి గానీ, అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పర్సన్స్ నుంచి గానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, 1000 మెంబర్స్ అలా వస్తారనుకున్న ప్లేస్‌లో 2000 మెంబర్స్ అసోసియేట్స్ రావడము, అంటే వాళ్ళు బిజినెస్‌ని ఇంట్రెస్ట్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం, ఇవన్నీ చూస్తుంటే అంటే వాళ్ళకి బాగా తెలుస్తది పల్స్. సో, వాళ్ళ పల్స్‌ని చూస్తే అనిపించిందంటే, ఆ ఏరియాస్‌లో మంచి ప్రొడక్టివిటీ ఉంది. అంటే ఆ ఏరియాస్‌కి సేలబుల్ కంటెంట్ ఉందనిపించింది. సో, కంపేర్ చేసుకుంటే నెమ్మదిగా హైదరాబాద్ లాగే కల్చర్ అయితే రాబోతుంది దాంట్లో. అదోరి గ్రూప్ ఏ లక్ష్యంతోటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది? అది ఎస్పెషల్లీ అమరావతి లాంటి ప్రాంతంలో ఏంటి మీ ఆలోచన ఏంటి? ఫ్యూచర్ అమరావతి ఏ విధంగా ఉండబోతుందనేది ఒక ఐడియాతోటి మీరు ఒక స్టెప్ తీసుకున్నారనుకోవచ్చు. ఎందుకు మేము ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే మా ఇన్వెస్ట్‌మెంట్‌లు జాగ్రత్తగా అంటే స్ట్రాటజికల్‌గానే వెళ్తున్నామనమాట. అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించాము అంటే కస్టమర్‌కి 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ లోపల ఒక మంచి రిటర్న్స్ రావాలనే వెళ్తున్నాం.
లాస్ట్ 1 ఇయర్ వరకు మేము ఎందుకు ఎంటర్ అవ్వలేదు అంటే, ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవడం గానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఫాల్ అప్రిషియేషన్ ఉండడం గానీ, ఇవన్నీ కూడా మేము దాంట్లో ఎంటర్ అవ్వడానికి ముందు వెనక ఆలోచించింది. ఎందుకంటే, మేము ఎంటర్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ డీల్ చేసిన తర్వాత కస్టమర్‌కి అది కంపల్సరీ బెనిఫిట్ అవ్వాలి. అవుతుందా లేదా అనే దాంతో ఆగాం. ఇప్పుడేంటంటే మచిలీపట్నం వరకు ఒకవేళ పోర్ట్ ఎక్స్పాండ్ చేసి తెలంగాణకి పోర్ట్ ఇస్తామని అన్నారు. సో, అలాంటి డైపోర్ట్ కనుక తెలంగాణ నుంచి మచిలీపట్నం వరకు వెళ్తే ఆ ఏరియా అంతా కూడా 100% మంచి రిటర్న్స్ వచ్చే ల్యాండ్సే తీసుకుంటున్నాం. అండ్ అమరావతిని బేస్ చేసుకొని ఇవాళ కాకపోతే రేపైనా మాది టార్గెట్ అంతా కూడా 10 ఇయర్స్ విజన్ అండి. 10 ఇయర్స్ విజన్‌లో ఒక అమరావతిలో ఇన్వెస్ట్ చేసినా, లేదంటే ఈ మచిలీపట్నం రోడ్‌లో ఇన్వెస్ట్ చేసినా ఎవరికైనా ఒక రూపాయి అంటే లేదా వెస్ట్ బైపాస్‌లో ఇన్వెస్ట్ చేసినా వీళ్ళందరూ కూడా ఒక రూపాయికి ₹10 వచ్చేలాగే చాలా స్ట్రాటజికల్‌గా ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నాం. అంటే మాకనిపించింది ఏంటంటే ఒక 10 ఇయర్స్‌లో వీళ్ళందరికీ కూడా ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. సో, ఆ టైంలోనే మేము ఎంటర్ అయ్యాం యాక్చువల్‌గా చెప్పాలంటే. సో ఓవరాల్గా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. వచ్చిందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. సో ఓవరాల్గా మనం తీసుకున్నాం సార్, గుంటూరు, విజయవాడ, ఓకే. అమరావతి ఈ ట్విన్ సిటీస్ మొత్తం ఎప్పటికైనా సరే, ఈ రోజు కాకపోయినా రేపటికైనా సరే ఈ ప్రాంతం అంతా కలిసిపోయే ప్రాంతమే. ఇది ఏదైతే ఈ గుంటూరు, విజయవాడ, అమరావతి ఉందో ఒక 50 కిలోమీటర్స్ పరిధిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అంటే తక్కువలో ఇప్పుడు వస్తాయి, ఆ తర్వాత కొనాలనే కొనలేము. ఈ టైంని కొంచెం ఒక 10 ఇయర్స్ని ఒక అటు పెట్టుకొని హ్మ్. లాభాల కోసం ముందుకెళ్తే ఎలా ఉంటుంది అంటారు మీరు? ఆహ్, నేనేమంటున్నానంటే నేను అనేది సత్తెనపల్లి ఫర్ ఎగ్జాంపుల్, నర్సరావుపేట అది కూడా డిస్టిక్ అయింది, ఇటు బాపట్ల, మళ్ళీ అటు తెనాలి, ఇలా ఒక రౌండ్ 50-60 కిలోమీటర్స్ పరిధిలో అవును. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందని నా అంటే మీరన్నట్టు సత్తెనపల్లి గానీ, బాపట్ల గానీ నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియాస్ అన్నీ కూడా రేడియల్ రోడ్స్ రాబోయే దాంట్లో కనెక్ట్ అవుతాయి. Yes, sir. 100%. ఇప్పుడు కంపల్సరీ విజయవాడ రేడియల్ రోడ్లు గానీ, లేదా వేరే రేడియల్ రోడ్లు వచ్చినప్పుడు మీరన్న ఈ ప్రతీది కూడా టచ్ చేసుకుని వెళ్తది. ఒకవేళ రైల్వేలు ఇప్పుడు రాకపోయినా కూడా రేడియల్ రోడ్లు లేదంటే గ్రీన్‌ఫీల్డ్ హైవే అయితే టచ్ చేస్తది. ఈ సత్తెనపల్లి ఏరియాని గానీ, గుంటూరులో కొన్ని ఏరియాస్‌ని గానీ, ఇవన్నీ కూడా గ్రీన్‌ఫీల్డ్ హైవేలు అయితే టచ్ చేసుకు వెళ్తాయి. సో, ఎప్పుడు వరకు నేను కొంచెం హోల్డ్ చేయమంటున్నానంటే, ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఒక్కసారి అనౌన్స్ అయిపోయిన తర్వాత స్ట్రాటజికల్‌గా రన్ అవ్వడానికి టైం పడతది. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ టైం పడతది. ఈ టైం లోపల వీళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ దాన్నే ఊహించుకొని అప్పు తెచ్చి అయితే చేయొద్దంటున్నాను. అంటే ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంటే మాత్రం మంచిగా పెట్టుకోగలిగితే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే వస్తది కాబట్టి పెట్టుకోవచ్చు. కానీ ఒకటి చెప్పబోతున్నాను ఏంటంటే ఒక 2 పాయింట్స్ ఉంటాయండి. నా దగ్గరున్న డబ్బు 10 ఇయర్స్‌లో ఎంత అవ్వాలనుకుంటున్నాను నాకు ఒక గోల్ ఉంటే, దాన్ని బట్టి బేస్ చేసుకోవాలి. అంటే చాలామందికి చాలా సార్లు ల్యాండ్స్ ఉంటాయి, ప్లాట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా! ఎక్స్‌ట్రా అమౌంట్ ఉన్న వాళ్ళని మీరు చెప్పినట్టుగా ఈ ఏరియాస్‌లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోమంటా. కానీ అదే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గానీ, సేవింగ్స్ అంతా పెట్టి చేసుకునే దానికైతే ఇప్పుడు వద్దని చెప్తా. మీరు చెప్పిన ఈ ఏరియాస్ ఇప్పుడే ఎంటర్ అవ్వద్దు అంటున్నా. ఎందుకంటే టైం పడుతుంది దానికి. లేదు నా దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది. చాలామందికి ఏంటంటే ఏదో ఒక ప్రాపర్టీ అమ్మితే వస్తుంది. ఒక ₹1,00,000 ₹1,00,00,000 నుంచి 2,00,00,000, 3,00,00,000 వస్తది కదా! అలాంటి వాళ్ళు స్ట్రాటజికల్‌గా కొన్ని ప్లేసెస్‌లో గుంటూరు సైడ్ కొంచెం, ఓకే. నెక్స్ట్ వచ్చి అమరావతి సైడ్ కొంచెం, విజయవాడ సైడ్ కొంచెం అలా ప్లాన్డ్‌గా స్ట్రాటజికల్‌గా వెళ్ళొచ్చు. వెళ్తే అది 100% మంచి ఫ్రూట్స్ ఇస్తుందండి ఫ్యూచర్‌లో. ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్? అంటే ఈ మధ్యకాలంలో రేట్లు అడగటం పబ్లిక్ మర్చిపోయారు. అవును. ఓవరాల్గా అంటే నాకున్న సమాచారం ప్రకారం అటువైపు చూడటానికి కూడా ఆసక్తి చూపట్లేదు అని ఒక మాట. అవును. సో ప్రజెంట్ అసలు ఇప్పుడున్న అప్పటికెప్పుడు చేంజెస్ ఏమన్నా వచ్చాయా? రేట్లు తగ్గాయా, పెరిగాయా? పెరిగాయండి. యాక్చువల్‌గా విజయవాడ చుట్టుపక్కల స్క్వేర్ యార్డ్ వచ్చేసి 8,000-15,000 రేంజ్‌కి వచ్చేసింది ఇప్పుడు. ఓకే. ఒకప్పుడు అది ఎంత ఉండేదంటే లొకేషన్? అదే నేను చెప్పాను కదా! నెప్పల్లి గాని, లేదంటే మనకి పామర్రు గాని, ఇటు సైడ్ వెస్ట్ బైపాస్ సైడ్ గాని, ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి. సో, వెస్ట్ బైపాస్ క్రేజీగా ఉంది ఇప్పుడు. సో, ఎందుకు ఎంత టైంలో పెరిగిపోయినాయంటే వితిన్ 2 ఇయర్స్‌లోనే పెరిగిపోయినాయని చెప్పొచ్చు. కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మినిమమ్ 3,000-4,000 పెరిగింది స్క్వేర్ యార్డ్. మినిమమ్ అయితే 3,000 పెరిగింది. సో, ఇంకా ఎంతవరకు పెరగొచ్చు అంటే వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఒక 5 ఇయర్స్ ఆఫ్ ద డౌన్ ద లైన్ ఈ 15 అనేది 2025 కూడా వెళ్ళే అవకాశాలున్నాయని ఫోకస్ ఉంది. బికాజ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. జనాలు కొనుగోలు శక్తి పెరిగింది. అండ్ ఎన్ఆర్ఐలు కూడా మళ్ళీ మన ఊర్లో పెడదామనే కాన్సెప్ట్‌కొచ్చారు. విజయవాడలో ఉన్న వాళ్ళ ఎన్ఆర్ఐస్ మన ఊర్లో కొంచెం పెడదాం. వైజాగ్‌లో ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడ పెడదాం. గుంటూరులో ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో పెడదాం. ఇలాంటి మైండ్ సెట్ పెరగడంతో కొంచెం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పెరిగిందో డిమాండ్ పెరుగుతది. డిమాండ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి. సో, ఆ రేటే తప్ప ఇది యాక్చువల్ రేట్ కాదు చెప్పాలంటే. ఈ ఏదైనా రేట్లు పెరిగినాయి. ఎన్ఆర్ఐ రియల్ ఎస్టేట్ మంచి ఎక్స్పర్ట్ మీరు. యెస్ అండి. నాకు తెలిసి ఎక్కువ ఫోకస్ అంతా అటువైపే ఉంటుంది. అవునండి. అవును. ఏం జరుగుతుంది సార్ అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక పక్క వరల్డ్ వైజ్ క్రైసిస్, యుద్ధాలు, భయాలు, ప్లస్ వరుస పెట్టి జాబులు పోవటం,
ఏది ఏమైనా కానీ మొత్తం మీద గడ్డు పరిస్థితులు అయితే నడుస్తున్నాయి. కరెక్ట్. సో అంటే అందరూ భయంతో ఉన్నారు. అంటే ఎట్లా ఉందంటే ఒక ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే మళ్ళీ వెనక్కి వెళ్తామో లేదో అని చెప్పి ఒక భయంతో అక్కడే ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఎందుకు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడాలి అని చెప్పి కొంతమంది బ్యాక్ టు వచ్చి తిరిగేసి మళ్ళీ ఇక్కడ అక్కడ డాలర్స్ చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ 20,000కు 30,000కు జాబ్ చేసుకునే పరిస్థితికి అయితే వచ్చారు. కరెక్ట్. ఓవరాల్గా అయితే ఒక భయానిక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది ఎంత కాలం కొనసాగుతుందో ఐడియా లేదు కానీ మార్కెట్ మీద అయితే తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది. కరెక్ట్ సో మీకున్న మొత్తం మీద ఈ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ మీద మీకున్న సమాచారం కావచ్చు అండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పెట్టుబడులు ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయని కూడా మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సో పర్సనల్గా నాకు ఫ్రెండ్స్ అంటే కస్టమర్సే ఫ్రెండ్స్ అయ్యారు. అలా మాట్లాడగా వాళ్ళ దగ్గర ఉన్న భయాలు ఏంటంటే ట్రంప్ ఏదో ఒకటి కొత్త నిర్ణయం తీసుకుంటాడు, ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, ఆ భయం ఉంది వాళ్ళకి. నెక్స్ట్ రెసిషన్ భయం చాలా ఉంది యాక్చువల్గా. ఇంత కష్టపడ్డాము, ఇప్పుడు రెసిషన్ వస్తే ఏం చేయాలనేది. థర్డ్ ఏంటంటే 10 నుంచి 15 ఇయర్స్ పాటు అక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాలన్నా కూడా ఆ అట్మాస్ఫియర్ వీళ్ళకి సెట్ అవ్వదు. ఓపెన్గా చెప్తున్నా. అంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి 1 వీక్ ఉండాలంటే ఏదో ప్రేమగా ఉండగలుగుతున్నారు కానీ ఇక్కడ ఉన్న టెంపరేచర్ కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళు యాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. నేను వాళ్ళతో పాటు జర్నీ చేసినప్పుడు వాళ్ళు విసుగు అనమాట, ఎంత ట్రాఫిక్ ఉంది, మాకు అక్కడ అలా ఉండేది కాదు, ఓకే, లేకపోతే ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఉండే, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ లేవు. దీన్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఒక 50% రావడానికి అయితే ఇష్టపడట్లేదు, అక్కడే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి పండగలకి పబ్బాలకి వచ్చి వెళ్ళిపోయేలా ఉన్నారు కానీ వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుదామనే వాళ్ళు. ఒక 50% మన మదర్ ల్యాండ్ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చేసేయాలి, మనం అక్కడ సంపాదించుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్గా ఇక్కడే సెటిల్ అవ్వాలనే దానికి కొంచెం మంది ఉన్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్కి ఎలా ఉంది అంటే కొనుక్కున్న ప్రాజెక్టులు ఏమి పెద్దగా అమ్మట్లేదు. బికాజ్ ఎందుకంటే ఒకవేళ రెసిషన్ వచ్చి జాబ్ పోయినా ఇండియాలో మనకు ఒక అసెట్ కావాలి. ఈ అసెట్ ఎలా ఉంటుంది అంటే రేపొద్దున నన్ను సేవ్ చేస్తుంది, లేకపోతే నాకు మంచి ఫీడ్ ఇస్తుంది అనే దాంతో అసెట్లు ఏమి తొందరగా అమ్మట్లేదు. కొంతమంది అసెట్లు కొంటున్నారు. ఎందుకు అంటున్నానంటే ఒకవేళ నిజంగా ట్రంప్ ఏదైనా కొత్తగా డెసిషన్స్ తీసుకుని బయటకు పోమన్నా, లేదంటే వేరే ఏదైనా ఉన్నా కూడా మనకి ఒక అసెట్ ఉంటే బాగుంటుందనే స్ట్రాంగ్తో అందుకే మీకు ఎన్ఆర్ఐ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. సో ఓవరాల్గా చూస్తే అక్కడి నుంచి ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసేది పెరుగుతూనే ఉంది. ఇంకా ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లాగా తగ్గుతుందేమో అని అందరూ అమ్మేయడం కానీ, పెరుగుతుందేమో అని అందరూ కొనేయడం కానీ ఇలాంటి సినారియో ల్యాండ్ మీద లేదు. మోస్ట్లీ ఏంటంటే ల్యాండ్ అమ్మాల్సిన అవసరం లేకపోతుంది. బికాజ్ అక్కడ వాళ్ళకి వచ్చే అమౌంట్ సఫిషియెంట్గా ఉంటుంది. అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, 1 కానీ 2 కానీ ఇల్లు కొనుక్కుంటున్నారు వాళ్ళు, తర్వాత ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 2 సైడ్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. అంటే అటు వాళ్ళు సేఫ్గానే ఉండేలాగా, ఇక్కడ కూడా రేపు వస్తే సేఫ్గా ఉండేలాగా చాలా అది చెప్పాలి అంటే అది మంచి సినారియోనే చెప్పాలి. ఎందుకంటున్నానంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్లో ఉన్నారు. ఒకవేళ బయటకు వచ్చేయాలన్నా కూడా ఇక్కడ 100% అన్ని చోట్ల ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ ఉంటుంది వీళ్ళకి. కొన్ని ఏరియాస్లో హౌసెస్ ఉంటున్నాయి, సెకండ్ హౌస్లో ఫామ్ ల్యాండ్స్ ఉంటున్నాయి. అంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా చోట ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా ప్లాన్డ్గానే ఉంటున్నారు. మోస్ట్లీ ఫస్ట్ టైం వెళ్ళి 1 or 2 ఇయర్స్ వెళ్ళే వాళ్ళకి ఒక రెసిషన్ భయం కానీ, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ కానీ, మిగతాగా ఆల్రెడీ ఉండి సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. ఒకవేళ బయటకు వచ్చేయాలన్నా ఇండియాలో సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ బయటికి రాకుండా ఉండాలన్నా కూడా ఇండియాలో ఆస్తులతో పర్ఫెక్ట్ ప్లానింగ్లోనే ఉన్నారు. సో అమరావతిపై అసలు వాళ్ళ ఆలోచన ఏంటండి? చాలామంది అడుగుతుంది ఏంటంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? బేసిక్ మనం అనుకుంది ఏంటంటే ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా వస్తాయి, ఇంకా అమరావతికి డోకా లేదు అని చెప్పి పెద్ద ఎత్తున వచ్చేసిన అనుకున్నంత స్థాయిలో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఇది గ్రౌండ్ లెవెల్లో అవునన్నా కాదన్నా ఇది ఎందుకు ఇది ఒక వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే బాబు గారు వచ్చారు, సో ఆయన విజన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది ఎన్ఆర్ఐలకి పర్టికులర్గా వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. సో ఎందుకు మరి ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంత అనుకున్నంత స్థాయిలో రావటం లేదు? అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఫ్లో కరెక్ట్గా రావాలి అంటే స్ట్రాంగ్ మనకి నమ్మకం కలిగించాలి. ఇప్పుడు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది, స్ట్రాంగ్ కంపెనీస్ వస్తాయని నమ్మకం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది. స్ట్రాంగ్ ఫౌండేషన్కి చంద్రబాబు నాయుడు గారు కారణం. అవును అవును 100%. మళ్ళీ మనం రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అమరావతిని అనౌన్స్ చేసింది ఆయనే. అవును. దాదాపు ఒక 30% అక్కడ పనులు కూడా జరిగాయి, ఏది ఉన్న ఆ తక్కువ టైంలోనే. సో తర్వాత గవర్నమెంట్ పడిపోయింది, తర్వాత మళ్ళీ అధికారంలో రావటం జరిగింది. సో ఆయన మళ్ళీ అదే విజన్తో ముందుకెళ్తున్నారు, అమరావతిని కొనసాగిస్తున్నారు. ఈసారి అమరావతిని ఎవ్వరు కూడా టచ్ చేయకుండా ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొని వస్తున్నారు. చాలా క్లారిటీగా విజన్తో ముందుకెళ్తున్నారు. బట్ ఎందుకు ఆసక్తి అనేది అటువైపు చూపించలేకపోతున్నారు? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
2005లో ఓఆర్ఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేయాలనుకున్న 15 ఇయర్స్ పట్టింది మనకి. ఒక ఓఆర్ఆర్ స్టార్ట్ చేసి దాని దగ్గర భూముల రేట్లు పెరగడానికి కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి కానీ 15 ఇయర్స్ పట్టింది. అంటే మన అనౌన్సు, వర్కింగు, డెవలప్‌మెంటు ఇంత టైం పట్టింది. సో, ఇంత టైంకి ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పెట్టిన కొన్న వాళ్ళకి రూ. 1,00,000, 1,50,000 అయిన సందర్భాలున్నాయి. అంటే ఇంత టైం అయితే ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే అప్పుడున్న విజన్ వేరు. అప్పుడు బాబు గారు వర్క్ చేస్తే ఆయనకి మాత్రమే ఉండేది. చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. నెక్స్ట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో ముందుకెళ్ళిపోయారు. మంచి ఇన్వెస్ట్‌మెంట్లు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఐటీని బాగా డెవలప్ చేశారు. ఆయనకున్న విజన్‌తోనే ఐటీ బాగా డెవలప్ అయింది. ఐటీ బాగా డెవలప్ అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందని తెలుసు. సేమ్ అదే జరిగింది. ఐటీ డెవలప్ అయింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. పీపుల్ మైగ్రేట్ అయ్యారు. ఆ మైగ్రేట్ అయిన పీపుల్ అందరూ ఇక్కడే సెటిల్ అయిపోయారు. దీనివల్ల హైదరాబాద్ ఇంత గ్లోరీగా కనిపిస్తుంది. సో, దీన్ని అక్కడికి తీసుకురావాలనుకున్నప్పుడు ఎందుకనో గానీ ఐటీ కంపెనీస్ ఎక్కువగా మొగ్గు చూపటం లేదు. అక్కడ ఉండడానికి కానీ, అక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి కానీ పెద్దగా మొగ్గు చూపటం లేదు. ఒకవేళ అదే గనక జరిగితే ఎస్‌ఈజెడ్ ఎస్‌ఈజెడ్ చేయడం వల్ల కొంచెం కొంచెం పెద్ద కంపెనీస్ అక్కడి నుంచి కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే మీరనుకున్నట్టు ఎన్ఆర్ఐ ఫ్లో కాదు, నార్మల్ ఫ్లో కూడా బాగా పెరిగిపోతుంది. ఓకే. కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయినాయి అని ఎన్ఆర్ఐలు ఐటీ హబ్ నుంచి ఒక మంచి సంకేతం వచ్చింది అంటే మాత్రం మీరు మళ్ళీ హైదరాబాద్‌లో ఒకప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైబ్రేషన్ ఉందో దాన్ని మీరు చూడొచ్చు. అది వచ్చే వరకు ఎవరన్నా డబ్బులు తీయాలా వద్దా అనే ఆప్షన్‌లోనే ఉంటారు. ఒకసారి మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దాం మనం. రైట్ అండి. సో బుల్లెట్ ట్రైన్స్ అనౌన్స్మెంట్. సో ఓ పక్క ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా ఫాస్ట్‌గానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్‌గా తీసుకున్నామంటే కాస్త 2 సంవత్సరాల నుంచి మార్కెట్ డల్‌గా ఉందన్నమాట వాస్తవమే. ఎన్ని పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చినా కానీ మార్కెట్ కాస్త ముందుకెళ్తున్నట్టు కనిపించట్లేదు. కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు మనం చెప్పే మాటలు కూడా. ఆ మార్కెట్ మరీ అంత పడిపోయింది అనేది మటుకు అబద్ధం. సో రిజిస్ట్రేషన్ కొన్ని మన ఏరియాలకు వెళ్ళామంటే బాగా బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే హైదరాబాదు రియల్ ఎస్టేట్ పరంగా మనం తీసుకున్నామంటే కేవలం ఒక సైడ్ మాత్రమే డెవలప్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చింది అని కూడా దీని ఎఫెక్ట్ అనేది మిగతా ప్రాంతం అన్నిటి మీద చూపించడం అని చెప్పి కూడా. ఎందుకంటే ఒకే ప్రాంతంలో రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇంకా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ రేట్లకి తగ్గట్లు కొనాలంటే మటుకు కొంచెం కష్టంగా అయితే మారింది. అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఏంటంటే పెద్దవాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరంటే మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఏరియా డెవలప్ అవుతుందంటే అటువైపే ఉంటారు కానీ రెండు వైపు వెళ్ళరు కదా. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటిది? అంటే ఓపెన్గా చెప్పాలంటే ఈ బడ్జెట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద సేవింగ్స్కి ఉపయోగపడేలాగా ఏమీ లేదు. అది ఓపెన్గా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాడు సేవింగ్ పెరిగిందో ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. సో మిగతావన్నీ డెవలప్ అయినా కూడా మిడిల్ క్లాస్ని ఎప్పుడైతే కొంచెం ఫోకస్ చేయగలిగితే, మిడిల్ క్లాస్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ ఇచ్చి వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయించగలిగితే కంట్రీ జీడీపీ 100% మారిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న దాంట్లో కూడా పెద్ద చేంజెస్ ఏం లేదు. ట్యాక్సేషన్లో కానీ మిడిల్ క్లాస్కి ఉపయోగపడేది ఏమంటే నాకైతే పెద్దగా కనిపించట్లేదు. నార్మల్గా ఎప్పుడు కూడా వచ్చినట్టుకంటే పెద్దవాళ్ళకి బిజినెస్ పీపుల్కి వచ్చినటువంటి బెనిఫిట్స్ కంపేర్ చేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి లేవు. అంటే మీరు అన్నట్టు హైదరాబాద్ వన్ సైడే ఎందుకు డెవలప్ అయింది అంటే గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ఏరియాస్లోనే బాగా ఎందుకు డెవలప్ అయింది, తెల్లాపూర్ ఇటువైపు ఎందుకు డెవలప్ అయింది అంటే మేజర్లీ ఐటీ హబ్లు, చుట్టుపక్కలనే ఐటీ హబ్లు ఉండడం, వాళ్ళు అక్కడే కన్సిడర్ చేయడము అవుతుంది. అంటే ఇప్పుడు ఏమన్నా అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మీరు ఫోర్త్ సిటీని పక్కన పెడితే అంటే మీకు మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ మళ్ళీ పెద్దగా ఫోకస్లోకి రాదు ఇప్పుడు. ఎందుకంటే బడ్జెట్లో వచ్చినటువంటి రోడ్స్ కానీ రైల్వే కానీ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఫోర్త్ సిటీ కంటే కూడా బయటకు ఎక్కువగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ టైంలో 100% ప్లాట్ కొనుక్కోవాలి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యి డెవలప్ అయ్యేసరికి ప్లాట్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. ఎంత పెరుగుతుందంటే 2,000 నుంచి 5,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పెరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్కి చాలామంది తేడా తెలియట్లేదు. మనకి ఖర్చులు అయిపోగా మిగతాది ఏదైతే డబ్బులు ఉంటాయో వాటిని సేవింగ్ చేసుకుంటాం. సేవింగ్ ఎప్పుడూ కూడా మనకి ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫ్లేషన్ని కట్ చేయలేదు. ఎందుకంటే మనకు రేట్లు పెరుగుతూ ఉంటాయి కానీ సేవింగ్స్ మీద వచ్చే 6%, 7% వల్ల ఎవరు కూడా ఈ ఇన్ఫ్లేషన్ తట్టుకుని పైకి నిలబడలేరు. సో ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు తట్టుకుని నిలబడాలి అంటే 100% ప్లాట్స్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వాల్యుయేషన్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా ఆ ప్లాట్ వీళ్ళని సేవ్ చేస్తుంది. కానీ ఇది తెలియకుండా ఏం చేస్తారంటే బ్యాంక్లోనే డబ్బులు ఉంచుకోవడము, ఆలోచించి ఎన్నాళ్ళు ఆలోచిస్తారు, 2 నెలలు 3 నెలల్లో ప్లాట్ కొనాలంటే ఆలోచించాలి. బట్ ఇయర్స్ ఆఫ్ టైంలో రేపు పెడదాం, నెక్స్ట్ పెడదాం అంటే రేట్లు అన్నీ పెరిగిపోతూ కూర్చున్నాయి. సో లాస్ట్లో ఏం అనుకుంటారంటే లాస్ట్ ఇయర్ పెట్టి ఉండాల్సింది పెరుగుతాయని. హైదరాబాద్లో టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా డెవలప్మెంట్ వస్తుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది.
దీనివల్ల ఏంటి అంటే ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 గంటలు పట్టే టైము గంట 10 నిమిషాలకి ఈ రేడియల్ రోడ్లు కానీ రైల్వే రోడ్లు కానీ ఇవన్నీ రావడం వల్ల జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేసుకోవడానికి రావడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఎప్పుడైతే రైల్వే ట్రాక్స్ కానీ లేదంటే రోడ్లు కానీ ఇవన్నీ పెరుగుతాయో ఆటోమేటిక్గా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. స్టేషన్స్ ఉంటాయి, స్టేషన్స్ వల్ల చుట్టుపక్కల డెవలప్ పెరుగుతాయి. ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోమంటున్నానంటే టైర్ 2, 3 సిటీస్ కానీ 3 సిటీస్ కానీ ఎప్పుడు మెయిన్ సిటీస్ దగ్గరలో ఉంటాయి. ఈ సిటీస్ చుట్టుపక్కల ఉన్న సిటీస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి జనాలు మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తే ప్రతి ఏరియాలో రేట్లు పెరిగిపోతాయి. సో అప్పుడు కాబట్టి పెట్టాలనుకున్న వాళ్ళు ఒక 1 or 2 మంత్స్లో మంచిగా ప్లాన్ తీసుకుని చిన్నదో పెద్దదో ఇన్వెస్ట్మెంట్కి అయితే వెళ్ళిపోమంటున్నాను. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కంపల్సరీ ఇచ్చేది ఏంటంటే ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ 100% ఉండాలి. రేపు ఇన్ ఫ్యూచర్లో రేట్లు పెరిగేదాన్ని గవర్నమెంట్ని తిట్టుకోకుండా మనం ఉండాలి అంటే మనము మన యొక్క ప్లానింగ్స్లో మనం ఉండాలి. సిటీలో ఉండే వాళ్ళకి ఈ మధ్యకాలంలో కాస్త మార్పు అయితే కనిపిస్తుంది సార్. అంటే అప్పటి వరకు ఏంటంటే విలేజ్ వాతావరణంలో ఉండి ఎస్ ఒకసారిగా సిటీలోకి రాగానే కొత్తగా బాగానే ఉంటుంది. ఒక 5 years 10 years తర్వాత వాళ్ళకి విసుగొచ్చేసింది. అంటే హైరేజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు ఎందుకో ఒక డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. ఒక అగ్గిపెట్టె లాంటి ఇంట్లో ఉండటం వల్ల ఒక అక్కడికే పరిమితం అయిపోతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అని చెప్పి రకరకాలుగా డిప్రెషన్కి లోన్ అవుతుంది. ఒక సర్వే కూడా బయటికి రావడం కూడా జరిగింది. చాలా వరకు ఏంటంటే ఇంకా ఈ సిటీ నుంచి కాస్త దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో ఉందామని చెప్పి కూడా అనుకుంటున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఇది నిజమేనంటారా? ఇది 100% అండి. రీసెంట్గానే మీరు అన్నట్టు ఒక జస్ట్ ఏంటంటే రీసెంట్గా ఇష్యూ ఏమైందంటే అర్బనైజేషన్ వల్ల మైండ్ ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎలా సఫర్ అవుతుంది అనే దాని మీద ఒక రివ్యూ వచ్చింది ఈ మధ్య. ఏంటి అంటే జనాలు తెలుసో తెలియకో ట్రాఫిక్లో ఉన్నప్పుడు వచ్చే విసుగు మైండ్లో బ్యాడ్ కెమికల్స్ని రిలీజ్ చేయడము, అది మైండ్ మీదే కాదు మొత్తం మన పనుల మీద ఎఫెక్ట్ పడటము, దానివల్ల తెలియకుండానే చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అన్నమాట. అది ఢిల్లీలో అయితే పొల్యూషన్ కారణంగా ఇంకా ఎక్కువైంది. హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్ ఏదైనా సరే తెలియకుండా ఆ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒకప్పుడు మొబైల్ ఎలాగైతే మైండ్ మీద ఎఫెక్ట్ పడి దానికి అలా అయ్యామో ఈ ట్రాఫిక్ అనేది కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ లేట్ జర్నీస్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ పడుతున్నాయి. అందువల్లే ఓఆర్ఆర్కి నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో వాల్యూ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ ఎందుకు పెరుగుతుందంటే వీళ్ళ మైండ్ సెట్ కూడా మారింది. ఇప్పుడు నేను మీ స్టూడియోకి రావడానికి నేను ఇంచుమించు హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి గంటన్నర పట్టింది. వచ్చే ముందు కూడా చెప్పారు గంటన్నర పట్టింది. గంటన్నర ఏది 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చే ప్లేస్ గంటన్నర పట్టింది నాకు. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ గంటన్నర ట్రాఫిక్లో వేస్ట్ చేసే బదులు కొంచెం లాంగ్ ఉన్నా సరే అక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, ప్రశాంతమైన హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనేది బాగా పెరిగింది. సో దానివల్లే కొన్ని ఏరియాస్కి పాపులారిటీ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు హై రేంజ్లో ఉంటే ఒక ప్రెస్టేజ్, ఇప్పుడు హై రేంజ్లో ఉన్న అదొక కాంక్రీట్ జంగిల్లా ఫీల్ అవుతున్నారు. నెమ్మదిగా ఏమవుతుందంటే సెకండ్ హౌసెస్కి బాగా క్రేజ్ పెరిగింది. అందుకే ఫామ్ ల్యాండ్స్ కానీ ఫామ్ హౌసెస్ కానీ బాగా కల్చర్ పెరిగింది. ఈ మధ్య చూస్తుంటే ప్రతి ఏరియాలోని ఫామ్ ల్యాండ్ కల్చర్ పెరుగుతుంది. ఎందుకంటే వీకెండ్స్లో వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ రిలాక్స్ అవుతున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వారంలో ప్రతిరోజు మైండ్ చిరాగ్గా ఉంటే నెక్స్ట్ రోజు పని చేయలేము. వీక్ అంతా కష్టపడతారు, వీకెండ్స్లో ఫామ్ ల్యాండ్స్లో చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకుని మేము ఏంటంటే ఒక 100 acres ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అంటే 15 lakhsలోనే వాళ్ళకి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కానీ 15 lakhsలోనే ఒక హౌసెస్ లాంటిది ఒక 10-12 lakhsలో హౌసెస్ లాంటిది ఇచ్చి మంచి ఎమ్యూనిటీస్ రిసార్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ క్రియేట్ చేస్తాము. ఒక 100 acres ఫామ్ ల్యాండ్లో చిన్న బడ్జెట్లో కూడా పెట్టుకునేలా అనమాట. మీరు అన్నది 100% కరెక్ట్. ఈరోజు కాకపోతే రేపైనా సిటీని దాటి బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు ఉండడానికి మేజర్లీ ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి రేట్లు కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా మేము ఏం చెప్తున్నామంటే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి అనేది దాని గురించి. ఎప్పుడైతే పొల్యూషన్ పెరిగిపోతుందో, ట్రాఫిక్ పెరిగిపోతుందో, జనాలు ఎప్పుడైతే కమ్యూట్ అనేది బాగా కష్టమైపోతుందో ఓఆర్ఆర్ దాటి బయటకు వస్తారు. ఓఆర్ఆర్ దాటి ఎప్పుడైతే బయటకు వచ్చారో ఓఆర్ఆర్ దాటి బయటకు కొన్న వాళ్ళ ప్లాట్లకి వాల్యూ పెరుగుతుంది. సో ఇలా వాళ్ళకి 1 time కాదు 2 times కాదు 5-6 times కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐ రికమెండెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓఆర్ఆర్ దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మీరు వెళ్ళండి. ఎంతో కొంత తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ అయినా ఒక ఇన్వెస్ట్మెంట్ని చేసుకోండి. వేరే వాళ్ళకి కాకపోయినా మీకైనా ఉపయోగపడుతుంది. రేపు సిటీలో మీరు ఉండలేని పరిస్థితుల్లో మీరైనా అట్లీస్ట్ హ్యాపీగా మీకు ఒక చిన్న ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన ఏరియాలో ఉండొచ్చు. మరి మీరు అడగొచ్చు అక్కడెక్కడో ఇల్లు కట్టుకుంటే ఇక్కడ జాబ్ ఉంది కదా అని. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే 12.2 లక్షల కోట్లు ఏదైతే చేశారో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే
దూరంగా ఉన్న వాళ్ళకి కమ్యూట్ని ఈజీ చేస్తారు. అంటే గంటన్నర 2 గంటలు పట్టే టైంని 40 మినిట్స్ 30 మినిట్స్కి కుదిస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడి నుంచి ఒక మెట్రో ట్రాక్ పడింది అనుకుందాం, వాళ్ళు ఉన్న ఏరియా నుంచి చాలా ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ నుంచి మన కూకట్పల్లికి రావాలంటే మెట్రోలో రావడం ఎంత చాలా ఈజీ. అవును. మీరు అదే కార్లో బస్సులో వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఇలాంటి కనెక్టివిటీలు పెరిగినప్పుడు దూరం కూడా దగ్గరైపోతుంది. సో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్లకైతే ఇది అత్యంత సువర్ణ అవకాశం అండి. ఎవరైనా ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల కనుక పెట్టుకోగలిగితే, దాటి పెట్టుకోగలిగినా తప్పేం లేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇవి రేపొద్దున ఫ్రూట్ఫుల్గా వాళ్ళ పిల్లలకు కానీ లేదా వీళ్ళకి కానీ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.